హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫెవికిక్ మన హ్యాండ్స్కి అతుక్కొని ఉంటే ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను. సో యాక్చువల్గా నేను ఈ స్పెట్స్కి విరిగాయని అని చెప్పేసి నేను ఫెవికిక్ అంటించాలనుకున్నాను. బట్ ఏంటంటే అనుకోకుండా నా హ్యాండ్స్కి స్పెట్స్కి ఇలా అటాచ్ అయిపోయింది. సో ఇలాంటి టైంలో మనం ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకుందాం. సో నేను ఇలా వాటర్ తీసుకున్నాను. దీంట్లో వానిష్ ఉంటుంది కదా, వానిష్ ఇందులో వేసేసి హ్యాండ్ని ఇలా రబ్ చేస్తూ ఉండాలి. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం, 10 to 15 minutes టైం పడుతుంది. బట్ కంగారు పడకుండా మనము మన హ్యాండ్ని ఇలా రిమూవ్ చేస్తూ ఉండాలి. సపోజ్ మీ 2 హ్యాండ్స్కి అతుక్కున్నా కూడా మీరు ఇలాగే చేయండి. వానిష్ కొంచెం 2 to 3 స్పూన్స్ వేసేసి అందులో మీ హ్యాండ్స్ పెట్టేసి ఇలా రబ్ చేస్తూ ఉండడం వల్ల ఆటోమేటిక్గా మనకి రిమూవ్ అవుతూ ఉంటుంది. ఎలాంటి పెయిన్ అనేది అయితే ఉండదు. నేనైతే ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? ఆల్మోస్ట్ రిమూవ్ అయిపోయిందండి. చాలా అతుక్కుంది నా హ్యాండ్కి. చూసారు, ఇదంతా అతుక్కుంది. బట్ ఫైనల్లీ ఒక 10% మాత్రమే ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. వి నీడ్ సమ్ పేషెన్స్ అన్నమాట. ఓపికగా ఇలా కూర్చొని మన హ్యాండ్ని రబ్ చేస్తూ ఉండాలి. ఇలా రిమూవ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి రిమూవ్ అయిపోతూ ఉంటుంది. ఎలాంటి పెయిన్ అనేది అయితే ఉండదండి. ఓకేనా? వానిష్ మనకి అవైలబుల్ ఉంటుంది షాప్స్లో. థ్యాంక్ యూ.